మీద ఒక అమ్మాయికి ఒక పిచ్చిందండి అమ్మాయికి. అంటే ఎలాంటి కట్ చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు అదొక తప్పన ఉంటుంది. సినిమాల గురించి చూసినప్పుడు సినిమాల గురించి మాట్లాడడం అండ్ పని చేస్తున్నా మామూలుగా నేను అనుకునే ఏదైనా సరే అది ఇంటెన్షన్ ఇస్ ఆల్వేస్ టు మేక్ అన్ ఆనెస్ట్ సినిమా అండ్ రెగ్యులర్ గా ఆలోచించదు. అంటే హీరోయిన్ మీద నాకు ఏంటి ఇప్పుడు దీనివల్ల అని కాకుండా క్యారెక్టర్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. అండ్ షీ ఆల్వేస్ అంటే ప్రైమరీగా ఏంటి క్యారెక్టర్ వల్ల నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను, ఇంటెన్షన్ ఏంటి సినిమాది, నేను ఎంతవరకు దాంట్లో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మీ క్యారెక్టర్ వైజ్ అనే ఒక అద్భుతమైన థాట్ అండి. అంటే నేను చాలా మంది హీరోయిన్స్ వర్క్ చేశాను అండ్ ఇలాంటి ఆలోచన విధానం కొంచెం తక్కువ ఉంది అండ్ ఐ అప్రిషియేట్ దట్ క్వాలిటీ ఉంది మా చందమామ. అండ్ సౌమ్య అనే క్యారెక్టర్ పేరు పెట్టారు కానీ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు థియేటర్లో చూద్దరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ. రెండు రకాల సినిమాలు ఉంటాయండి మనం చూస్తున్న మార్కెట్లో. ఒకటేమో ఆ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఆ సినిమా జనరిక్గా ఫుల్ క్రేజ్ ఉండి హీరోలు లేదంటే ఫుల్ హెవీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న సినిమా ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అంటే కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత అసలు వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం, ఎలా ఉందో చూద్దాం సినిమా అని ఆడియన్స్ ఒక రకంగా వెయిట్ చేద్దాం, చూద్దాం వచ్చిన తర్వాత ఎలా ఉందో దాన్ని బట్టి దానికి ఒక క్రేజ్ వస్తుందండి. ఈ రెండో రకమైన సినిమాకి సినిమా అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ నుంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్లు పడుతున్న కష్టాలు అంటే అదే వాళ్ళు చేసిన తప్పన వాళ్ళు కింద పైన బడి చేసిందంతా ఒక ఎత్తు అయితే అది ప్రేక్షకుల దాకా వెళ్ళిన తర్వాత ప్రేక్షకులు చేసి వాళ్ళు డిసైడ్ అవుతారు. దాని ముందు ప్రమోషన్స్ అనేది ఒక భయంకరమైన ఒక ఫీట్ ఉంది, అది పెద్ద సాహసంగా చెప్పాలి. సో ఆ సాహసంలో మేకర్స్ అందరూ మేకర్స్ ఒక ఎత్తు, ఆడియన్స్ ఒక ఎత్తు అయితే మధ్యలో ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉందండి. ఆ బ్రిడ్జ్ మిగతా ఇండస్ట్రీలో ఉన్న కో యాక్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు అంటే ఒక చిన్న వ్యాలిడేషన్ అంటే ఫ్రెండ్షిప్ కొద్ది వచ్చో లేదా ట్రైలర్ చూసి నచ్చో లేదంటే సినిమా చూసి నచ్చో సరే ఇది బాగుంది దీన్ని ముందుకు తీసుకెళ్తాం మేము చేయగలుగుతాం చెప్పు అనే కేటగిరీ ఒకటి ఉంటుందండి. ఆ కేటగిరీలో రీసెంట్ గా నేను చూసిన సూపర్ స్టార్ విశ్వకు లాస్ట్ టైం నా లవ్ మళ్ళీ కూడా తెలంగాణ వచ్చాడు. ఈసారి వాళ్ళ గామి ఫ్రెండ్షిప్ తో సరదా అని చెప్పి వస్తాడు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ 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 గ్రేట్ క్వాలిటీ విశ్వ. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏ వస్తుంది దానివల్ల అంటే ఏం రాదండి, సరే తీసారు ఇప్పుడు సినిమాలో ఉన్న వాళ్ళకి సినిమా వాళ్ళకి కష్టం తెలుస్తుంది, సరే దాన్ని ఒక చిన్న ప్రేక్షకులకి తీసుకెళ్లే ముందు ఆ ప్రమోషన్స్ లో ఇచ్చేయడం అనేది ఒక చిన్న వాలిడేషన్ వస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ గ్రేట్ క్వాలిటీ దట్ విశ్వ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అలాగే సినిమా చూసి మాకు ఈ సినిమా పర్టికులర్ గా సందీప్ ఫస్ట్ అంటే కొంతమందికి చూపించాం, దాంట్లో సందీప్ డైరెక్టర్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆడియన్స్. అది చూసి తనని అడగకుండా ఊరికే అంటే వాళ్ళకి రిలేషన్ ఉంది కదా సరే సార్ చూడలేదు ఏదో తీసాం మరి అని చెప్పి పిలిచాం. అండ్ దెన్ హీ వాచ్డ్ ది ఫిల్మ్ అండ్ దెన్ హీ లైక్డ్ ఇట్ అండ్ దెన్ he did an interview with both of them. So thank you also Sandeep. And మా క్రూకి సంబంధించి ప్రకాష్ గారు అందరినీ దింపేశారు బాగా. ఎవ్రీవన్ హ్యాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ అన్ని సినిమాల్లాగే మంచి ఇంటెన్షన్ తో ఒక ఆనెస్ట్ అటెంప్ట్ చేసాం. సో ఐ హోప్ మీ అందరికీ ఇది బాగా రీచ్ అవుతుందని. June 14th ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ది థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.